హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చైతన్యం ఫుడ్ అండ్ హెల్త్. ఈరోజు ఈ వీడియోలో బిర్యానీ రెసిపీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే. ఈ ఫ్లేవర్ అండ్ అరోమాటిక్ నేచర్కి సింగిల్గా అవుతుందైనా తినేసేయచ్చు. పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా లంచ్గా తీసుకున్న మంచి హెల్తీ రెసిపీ. ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. బిర్యానీ అడుగంటకుండా ఉండటానికి మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ గిన్నెని తీసుకున్నాను. దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను. గీ అనేది ఆప్షనల్, అది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే వదిలేయచ్చు. దాని బదులు కూడా ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక షాజీరా, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, 4 మిరియాలు, 4 లవంగాలు, ఒక బే లీఫ్ ఆయిల్లో వేసాను. ఈ దినుసుల ఫ్లేవర్ అన్నీ ఆయిల్లో యాడ్ అయ్యే వరకు ఒక 1 మినిట్ ఉంచి ఆ తర్వాత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక నిమిషంన్నర పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటా, క్యారెట్, ఆలు యాడ్ చేశాను. క్యాలీఫ్లవరు, బీన్స్, సోయా చంక్స్, అలా ఇంకా వేరే ఏ వెజిటబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. వీటితో పాటు 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేశాను. వెజిటబుల్స్ నేను కొంచెం పెద్దగా కట్ చేశాను, కావాలంటే మీరు చిన్నగా కట్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్లు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. వీటన్నిటికీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఒక 5 మినిట్స్ ఈ వెజిటబుల్స్లోని వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. ఈ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి 4 కప్స్ వాటర్ యాడ్ చేసి పక్కన ఒక 10 మినిట్స్ నానబెట్టాను. రైస్ నానబెట్టిన వాటర్ని ఈ వెజిటబుల్స్కి యాడ్ చేశాను. అంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ని ఈ వెజిటబుల్స్లో యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి అదే మీకు ఎంత కావాలంటే అంత రైస్ తీసుకుని దానికి డబల్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ వెజిటబుల్స్తో కలిసి కొంచెం బాయిల్ అయ్యాక దీనిలోకి గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక 3 మినిట్స్ బాగా వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేసేసి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్ యూస్ చేశాను. బిర్యానీకి రైస్ అండ్ వాటర్ 1:2 రేషియోలో యూస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ దమ్ బిర్యానీ ఎలా వస్తుందో అలాగే వస్తాయి. రైస్ కుక్ అయిన తర్వాత పొడి పొడిలాడుతా రైస్ వెజిటబుల్స్ గ్రేవీ అంతా బాగా కలిసేలాగా కింద నుండి పైకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత 10 to 15 మినిట్స్ టైం తీసుకుని కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. నార్మల్గా రైస్ కుక్ చేసే అంత టైం అయితే దీనికి పట్టదు, కొంచెం త్వరగానే కుక్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 7 మినిట్స్కి చెక్ చేశాను. రైస్ ఇలా కుక్ అయ్యాయి, అంటే హాఫ్ బాయిల్ అయ్యాయి కరెక్ట్గా. ఈ టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఈ టైంలో యాడ్ చేస్తే. లాస్ట్లో కన్నా కూడా కొత్తిమీరనంతా పైన ఉన్న రైస్కి అలా కొంచెం మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఎగ్ బాయిల్ చేసేసుకొని ఈ బిర్యానీలో రైస్ కొంచెం అలా పక్కకి తీసేసి దాంట్లో పెట్టుకొని ఒక 1 మినిట్ స్టీమ్ చేసినా కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఎగ్ బిర్యానీలా ఎక్కువ స్పైసెస్ లేకుండా తక్కువ స్పైసెస్తో ఈజీగా సింపుల్గా ఇల్లంతా ఈ బిర్యానీ అరోమాతో స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని పెరుగు చట్నీ కాంబినేషన్ కానీ లేకపోతే నాన్ వెజ్తో కానీ తిన్నా కూడా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.